నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. మహారాష్ట్రలో మహాయుతి మహాప్రభంజనం సృష్టించింది. మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసి డబుల్ సెంచరీ కూడా క్రాస్ చేసింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు బీజేపీ 130 సీట్లు సాధించడంతో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక సీఎం అభ్యర్థిని అనౌన్స్ చేయడమే మిగిలింది. ఎక్కడ కన్ఫ్యూజన్ కు తావు లేకుండా మరాఠా ప్రజలు క్లిస్టల్ క్లియర్ గా తీర్పు ఇచ్చారు. మహాయుతి వైపే మెజారిటీ ప్రజలు మొగ్గు చూపారు. మరాఠా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. గత ఎన్నికల్లో మాదిరి పొరపాటు చేయలేదు. ఎన్డీఏ కూటమికే ఫుల్ మెజారిటీ ఇచ్చారు. సీఎం ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ సమిష్టి కృషితో అఖండ విజయం దిశగా దూసుకువెళ్తోంది. ఎవరు ఊహించని విధంగా ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ క్రాస్ చేసింది. మహారాష్ట్రలో మహాయుతి ప్రభంజనం సృష్టించింది. అందరి అంచనాలకు అందని విధంగా రిజల్ట్స్ వచ్చాయి. ట్రెండ్స్ ను బట్టి చూస్తే ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ మార్కును క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం 220 సీట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వ్యూహాలు ఎన్నికల్లో ఫలించలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగా ఈసారి అక్కడ డిఫరెంట్ గా తీర్పు ఇచ్చారు ప్రజలు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి షిండే, అజిత్ పవార్ మీడియా సమావేశం